హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈపీఎఫ్ఓ పెన్షన్దారులకు ఇక నుండి 2 ప్రయోజనాలు. మరి ఈ విషయానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇలా పూర్తిగా చూడడం ద్వారా మీరు ఈ వీడియోలోని సమాచారాన్ని అయితే పూర్తి అవగాహనతో అయితే మీరు తెలుసుకుంటారు. మరి వీడియోలోకి వెళ్ళినట్లయితే, గతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఒక ఉద్యోగం మానేసి మరొక ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు పీఎఫ్ ఖాతాని ట్రాన్స్ఫర్ చేయడం చాలా కష్టమయ్యేది. పాత కంపెనీ యాజమాని యొక్క అనుమతి తీసుకోవాలి, అలాగే కొత్త కంపెనీ యాజమాని యొక్క అనుమతి 2 అవసరం ఉండేది. ఇలా మొత్తం ప్రక్రియ పూర్తి అయ్యేసరికి నెలల సమయం అయితే పట్టేది. దీనివల్ల ఉద్యోగి అయితే చాలా నిరాశకు గురయ్యేవాడు. అలాగే ఇతను చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కొనేవాడు. కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా ఈ సమస్యకు పూర్తిగా పరిష్కారం అయితే దొరికేసింది. ఏ యాజమాన్య జోక్యం అవసరం లేకుండానే పీఎఫ్ ఖాతాను ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓన్లీ ఈకేవైసీ చేసి ఉంటే చాలు. ఈ ప్రక్రియను ఆటోమేటిక్గా మార్చడం ద్వారా 2 నుంచి 3 రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది ఉద్యోగులకు చాలా వరకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఫిబ్రవరి 2026 వరకు దాదాపు 1,00,000కు పైగా ట్రాన్స్ఫర్ క్లెయిమ్లను యాజమానుల జోక్యం లేకుండానే జరుగుతుంది. ఉద్యోగం మారే వారికి ఈ ప్రక్రియ చాలా యూజ్ అవుతుందనే చెప్పవచ్చు. ఇక నుండి పీఎఫ్ నిధులను తీసుకోవడంలో కూడా చాలా మార్పులు వచ్చేసాయి. ఆటో సెటిల్మెంట్ విధానాన్ని తీసుకొచ్చారు. ఫస్ట్ ఆటో సెటిల్మెంట్ విధానం ద్వారా అయితే 1,00,000 రూపాయలు మాత్రమే తీసుకునేవారు. కానీ ఇప్పుడు 1,00,000 నుండి 5,00,000 వరకు అయితే ఆటో సెటిల్మెంట్ని అయితే పెంచారు. అత్యవసరమైన సమయంలో డబ్బును విత్డ్రా చేసుకోవడానికి ఇది చాలా యూజ్ అవుతుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కోట్ల సంఖ్యలో అయితే క్లెయిమ్లు ఆటో సెటిల్మెంట్ ద్వారా పూర్తి అయ్యాయి. మాన్యువల్ ప్రక్రియ తగ్గడంతో ఆలస్యం కూడా తగ్గింది. ఉద్యోగులు ఎక్కువగా ఆన్లైన్ వ్యవస్థనే ఎంచుకుంటున్నారు. దేశంలో ఉన్న ఈపీఎఫ్ఓ కార్యాలయాలను సెంట్రల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనుసంధానం చేశారు. దీనివల్ల అయితే సేవలు మరింత వేగవంతంగా ముందుకు సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 70 లక్షల ఖాతాదారులకైతే దీనివల్ల మేలు జరుగుతుందనే చెప్పవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ప్రతి ఒక్క ఈపీఎఫ్ఓ పెన్షన్దారునికైతే చేరుతుంది. అలాగే ఈ వీడియోకి సంబంధించిన ఏవైనా సందేహాలు గనక ఉంటే నాకు కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మీ బంధుమిత్రుల్లో ఎవరైనా ఈపీఎఫ్ఓ పెన్షన్దారులు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం ద్వారా మీరు ఈపీఎఫ్ఓ పెన్షన్ గురించి అయితే తాజా సమాచారాన్ని అయితే నా వీడియోస్ రూపంలో తెలుసుకోవచ్చు.